లలితామాతను రాజేశ్వరి, షోడాషి, త్రిపురసుందరి పేర్లతోటి పిలుస్తారు. లలితాదేవి పార్వతీదేవి అవతారం కాబట్టి ఆమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు. ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపురసుందరి రెండవ స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత, పంచదశాక్షరి మంత్రాది దేవత. బండాసురుణ్ణి వధించటానికి మాఘ పౌర్ణమి రోజు శ్రీ లలితాదేవి ఆవిర్భవించింది. మఘము అంటే యజ్ఞం. యజ్ఞయాగాలు, పవిత్రమైన దైవ కార్యాలు చేయటానికి మాఘమాసం అత్యున్నతమైనది. మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయి. లలితాదేవి జయంతి కూడా ఈరోజే. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. ఎవరైనా తనతోటి యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని శివుడి దగ్గర భండాసురుడు వరాన్ని తీసుకున్నాడు. వర గర్వంతో విజృంభించి తన సోదరులతో కలిసి భండాసురుడు 3 లోకాలను పీడించటం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలు భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు, మహాయాగం చేశారు. ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించింది. శ్రీచక్రాన్ని అధిష్ఠించి భండాసురుణ్ణి సంహరించింది. ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపచేయటానికి దేవతలు, మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రచారం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితాదేవి వివాహం చేసుకుంది. సకల సృష్టిని వారే నిర్వహిస్తారు. అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాలను పఠిస్తారు. అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ పాశాన్ని, అంకుశాన్ని, పుష్ప బాణాలను, ధనస్సును 4 చేతుల్లో ధరించి ఆమె దర్శనాన్ని ఇస్తుంది. ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణ చేస్తే కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుంది. కళల్లో ప్రావీణ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, ప్రశాంతతను, శాంతిని, సంపదను ప్రసాదిస్తుంది. శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణ కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది. సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అమ్మవారిని ఏ రూపంలో పూజించినా కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారు.